విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ కథం తొక్కింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు రోడ్డెక్కారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని విజయవాడ ధర్నా చౌక్లో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చైతన్య, స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలు చంద్రబాబు ఎన్నికల ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే వీలైనంత తగ్గిస్తానని చెప్పని తప్పుడు వాగ్దానాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు ఏ విధంగా ఈ రోజులు ప్రజల మీద బాదుడుతున్నాడో బాదుడే బాదుడు. దాదాపు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్తు మీద పేద ప్రజలకి అందరికీ కూడా భారం కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క గొంతుని వైఎస్ఆర్సీపీ పార్టీ వినిపించే విధంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఎలక్ట్రికల్ ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఎవరుంటే వాళ్ళకి వినతిపత్రం ఇచ్చి చంద్రబాబు నాయుడు 15,000 కోట్లు దోచుకున్నాడు, దాన్ని ఆపమని చెప్పని అడిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఊర్మిళ నగర్ దగ్గర నుంచి జోజినగర్ వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి ప్రజల యొక్క గొంతుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించాలి అని చెప్పనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్సు, పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఆ బ్యానర్ ఎగరా ఎవరో ఇంకోతారు, బ్యానర్ ఎగరా ఎస్సీ ఎలక్షన్ 207 పథకాన్ని అమలు చేయాలి, వెంటనే రద్దు